అంటే ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ పెరగడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? మంచి ప్రశ్న అమ్మ. ప్రాస్టేట్ క్యాన్సర్ పెరగడానికి ముఖ్యంగా స్థూలకాయం. వయసు పెరిగిన కొద్దీ మనుషులు వెయిట్ పెరుగుతున్నారు. ఎంత ట్రై చేసినా సరే 60 సంవత్సరాలు దాటితే కొద్దిగా చిరుబొజ్జ ఉంటుంది. 6 ప్యాక్తో ఉండరు. వాళ్ళు టైచి వాకింగ్ చేస్తే 6 ప్యాక్ వస్తే 70 ఏళ్ళు వాడు చెప్పిపోతాడు మనకి. అది జరగదు, జనరల్గా జరగదు. ఎవరైనా అరువుగా జరిగితే ఆయనకు జరిగిండొచ్చు. కానీ ఎందుకంటే మసిల్ టోన్ తగ్గుతుంది, సెల్స్ మధ్యలో ఫ్యాట్ పేరుకుపోతుంది. స్థూలకాయం కాకపోయినా ఓవర్ వెయిట్ ఉంటున్నారు. ఉన్న వాళ్ళకు ఈ ఓవర్ వెయిట్ అనేది ప్రాస్టేట్ క్యాన్సర్కి ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఈ కారణం వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిందని ఎవరు చెప్పలేరు, ఎందుకంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. క్యాడ్మియం, ఇక్కడ లెడ్, ఇవి బ్యాటరీ కంపెనీస్ ఉన్నాయి. బ్యాటరీ ఎక్కడ తయారు చేస్తుంటారు, బ్యాటరీస్, ఎక్సైడ్ బ్యాటరీస్ లేక ఏవో ఉంటే చూడ అమెరాను, అలాంటి చోట్ల క్యాడ్మియం లెడ్ వాడతారు. అక్కడ పనిచేసే వాళ్ళు ఆ ఫ్యూమ్స్ వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ కొంతవరకు రావచ్చు అనేది చెప్తున్నారు. తప్పితే ఇది ఎగ్జాక్ట్ క్యాన్సర్ తెలియదు. నెక్స్ట్ ఫాస్ట్ ఫుడ్ కల్చర్. అమెరికాలో కూడా, అమెరికా యూరోప్లో ప్రాస్టేట్ క్యాన్సర్ చాలా కామన్. ఒక 1000 మందిలో చూస్తే 17 మందికి వస్తే, మన దేశంలో 1000 మందిలో 2-3 వస్తుంది. అంటే మన దగ్గర రిస్క్ తక్కువ ఉంది. మనం ఎక్కువ రైస్ తింటున్నాం, మనం బర్గర్ వాటి చుట్టూ పరిగెత్తట్లే. మనం తినే ఆహారంలో ఫైబర్ కూడా బాగానే ఉంటుంది. మరి పరిగెత్తుతూ భోంచేయట్లే మనం. మేము చూసి అమెరికా మేము చదువుకున్నప్పుడు 6 గంటలకు మనం లేచి గబుకొని ట్రైన్ ఎక్కామనుకోండి, ట్రైన్ స్టార్ట్ కాగానే గబగబగా అందరు ప్యాకెట్లు ఓపెన్ చేస్తున్నారు, అందరు బర్గర్ ఓపెన్ చేశారు, అందరు గబగబగా తినేశారు, అందులో పడేశారు, ట్రైన్ దిగారు. ఇక మళ్ళీ వాళ్ళు లంచాది, డిన్నరా, బ్రేక్ఫాస్ట్ ఏమీ తెలియదు. ఎక్కడ పోయినా ఈ ప్యాకెట్లే ఉంటున్నాయి. వాటిలో బల్క్ లేదు, ఫైబర్ తక్కువ, హై క్యాలరీ, హై కొలెస్ట్రాల్. సో అలాంటి వాటి డయట్ వల్ల వచ్చిందని చెప్పి అక్కడ కూడా వెజిటేరియనిజం పెంచారు. ఇంతకుముందు చెప్పాను వెజిటేరియనిజం చాలా కామన్ అవుతుందని. బికాజ్ ఈ వెజిటేరియనిజం వల్ల కొలెస్ట్రాల్ ఏ పండులో కూడా కొలెస్ట్రాల్ లేదు, ఏ కూరగాయలు కూడా కొలెస్ట్రాల్ లేదు. ఏ మీట్ అనేది తీసుకోండి కొలెస్ట్రాల్ కంపల్సరీ ఉంటుంది. మీరు ఏ మీట్ అని తీసుకోండి, ఫిష్ తినండి, అందులో కొలెస్ట్రాల్ ఉంటుంది. కొంత మంచిది ఉందని అంటారు కొన్ని ఫిష్లో, కానీ అంటే పూఫా అంటారు, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. కొన్ని టైప్స్ ఆఫ్ ఫిష్లో అది ఉండొచ్చు. సాల్మన్ ఫిష్లో బాగుంటుంది, కానీ అది కాస్ట్లీ, మన దగ్గర దొరకదు ఇలాంటివి. సో రెడ్ మీట్ అందరు ఇష్టంగా తినేది, ఏది అడిగినా సరే మీట్ ఎవరు ఇష్టపడతారు. మటన్ బిర్యానీ తింటారు, చికెన్ బిర్యానీ అంటే మటన్ బిర్యానీ ప్రిఫర్ చేస్తారు. హైయెస్ట్ కొలెస్ట్రాల్ దాంట్లో ఉంది. నెక్స్ట్ చికెన్లో కూడా కొలెస్ట్రాల్ ఉంది, లేదని ఎవరు చెప్పట్లే. కానీ ఇవన్నిటి వల్ల ఫైబర్ తగ్గడం, కొలెస్ట్రాల్ పెరగడం, వెయిట్ పెరగడం, హార్ట్ అటాక్ రావడం, ఇవన్నీ స్థూలకాయం వల్ల అన్ని క్యాన్సర్స్ వస్తాయని తెలుసుకున్న తర్వాత అసలు నాన్ వెజిటేరియన్ తగ్గించడం మొదలుపెట్టారు. అది శుభ పరిణామమే. ప్రపంచవ్యాప్తంగా వెజిటేరియన్ అవుతే నేను సంతోషపడతాను. నేను నాన్ వెజిటేరియన్నే, కానీ నేను కూడా చాలా తగ్గించి ఇవన్నీ తెలిసిన తర్వాత ఇది తిని ఏం గొప్ప పని జరుగుతుంది లోపలని చెప్పి, అందువల్ల కొంత అయిష్టత. టోటల్ బ్యాన్ చేయమని నేను ఎవరు చెప్పారు, నాకు హక్కు కూడా లేదు, ఎవరిష్టం వాళ్ళు తినొచ్చు. కానీ ఇది కొన్ని డికేట్స్లో జరిగే దుష్పరిణామాలు. అది ఈ రోజే మనం చూసి నీకు జరగబోతుంది కాబట్టి ఇప్పుడు ఆపేయమంటే ఎవరు నా మాట వినరు, వినాల్సిన అక్కర కూడా వాళ్ళకి లేదు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వెజిటేరియనిజం వైపు మీరు మొగ్గు చూపినట్లయితే మీ లైఫ్ స్టైల్ బాగుంటుంది, మీ లైఫ్ స్పాన్ బాగుంటుంది. ఎవరు ఎంతకాలం బ్రతికినా సరే వాళ్ళకే కాకుండా ఇతరులకు కూడా లాభం జరుగుద్ది. అంతేకాదు ముసలోడు కదా బడ్డీ మీద పడుకున్నాడు పోతే పోయాడా అనుకోకూడదు మనం. అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏదో ఒక చోట మనకి లాభం జరుగుతుంది. మన యాక్టివ్ లైఫ్లో ఉన్నా సరే వాళ్ళ అడ్వైస్ మనకు తప్పకుండా ఉపయోగపడి తీరుతుంది. అందుకని వాళ్ళు బతుకుంటారు. ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది క్యూరబుల్? తొలి దశలో వస్తే క్యూరబుల్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ప్రాస్టేట్ క్యాన్సర్ తొలి దశలో గుర్తించేది వెస్టర్న్ వరల్డ్లో. వాళ్ళకు యాన్యువల్ చెకప్లో కంపల్సరీ స్క్రీనింగ్ టెక్నాలజీలో వాళ్ళకి బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, సీరం పిఎస్సీ అని ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ స్క్రీనింగ్ లోపల ఏమన్నా డౌట్ వస్తే వాళ్ళకి ఎంఆర్ఐ చేస్తారు, సిటీ స్కాన్ చేస్తారు. ఆ చేసిన తర్వాత తొలి దశలో దాన్ని ప్రాస్టేట్ని పెకలించి వేస్తాం. ఆ చేయడానికి ఉపయోగపడేది రోబోటిక్ సర్జరీ. రోబో అనేది 2000 దగ్గర నుంచి పాపులర్ అయింది. నేను 2004లో అమెరికాలో ట్రైనింగ్ చేశా. ఇండియాలో రోబో వచ్చింది 2010. రోబో లేనప్పుడు అక్కడికి వెళ్ళా. అందరూ ఎందుకు వచ్చారు మీరు, మీ దగ్గర లేదు కదా అమెరికాలో. ఇండియా ఇస్ పూర్ కంట్రీ, ఇట్స్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ మెషిన్, ఇది మీకు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చేస్తారు మీరు నేర్చుకునే లాభం అలా అనేవాళ్ళు. అయినా సరే నేను నా జిజ్ఞాసతోటి, నా ఉత్సాహంతో ఎక్కడైనా ప్రపంచంలో ఉన్న గొప్ప టెక్నాలజీ మనం నేర్చుకుని ఉండాలి. ఉపయోగపడుతుందో లేదో, నాలెడ్జ్ ఈజ్ పవర్ అమ్మ. మనకు తెలిసి ఉండడం వల్ల మనకు తేజస్సు వస్తుంది మనసులో, మన ఫేస్లో రావచ్చు, మాటలు రావచ్చు,
ఆలోచన విధానం రావచ్చు. నేర్చుకుంటే చూద్దాం ఏమొద్దు అది చూద్దాం. అది ప్రాస్టేట్ క్యాన్సర్కి ఉపయోగపడుతుంది తెలిసింది. ప్రాస్టేట్ క్యాన్సర్ మన దగ్గర కూడా వస్తుంది, కొంచెం అరుదుగా అయినా సరే వస్తుంది. వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి మనం ఎక్విప్డ్గా ఉండాలి, నేర్చుకుని ఉండాలనుకో సంతోషం. వాళ్ళు నేర్చుకున్నాం, వచ్చాం 2010లో వచ్చింది. అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ తీయడానికి రోబోటిక్ సర్జరీ ద్వారా మాకు అవకాశం వచ్చింది. అది ఊహించి స్వార్థంతో చేసింది కాదు, మనంతకు మనం ఎంకరేజ్ చేసుకోవాలి, ప్రతిరోజు కొత్తవి నేర్చుకోగలగాలి. ఇవన్నీ చేస్తే సో రోబోటిక్ సర్జరీ ద్వారా ఒకవేళ ప్రాస్టేట్ క్యాన్సర్ని మనం పెకలించి వేస్తే క్యూర్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై, మోర్ దాన్ 90%. లేట్ స్టేజ్లో వచ్చాడనుకోండి, అడ్వాన్స్ స్టేజ్లో వచ్చాడనుకోండి, కేవలం కొన్ని మంత్సే. క్యూర్ అనే మాట లేదు, ప్యాలియేషన్ అంటాం. ప్యాలియేషన్ అంటే పోస్ట్పోన్మెంట్ ఆఫ్ డెత్. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ టైం సంవత్సరం చనిపోతాడు. అంతవరకు ఆయన బ్రతికించడానికి ఏదో పద్ధతులు ఉంటాయి, వారికి సరిపడా కాంప్లికేషన్ కూడా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. అయినా సరే నా ప్రాణబోధం తెలిసిన తర్వాత దేనికైనా పేషెంట్ సిద్ధమైపోతున్నాడు. కాబట్టి తొలి దశలో గుర్తించాలి అని అంటే కంపల్సరీ స్క్రీనింగ్ టెక్నిక్స్ చేసుకోవాలి. ఆ టెస్ట్ చేసుకున్న ఇండియన్స్ కూడా క్యూర్ చేయగలిగాం. అలా కాకుండా లేట్గా వచ్చాడు అనుకుందాం. ప్రాస్టేట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అది కొద్దిపాటి చిన్న ఉండలాగా ప్రాస్టేట్లో ఉంటుంది. తర్వాత బ్లడ్లో పాకిపోయి బోన్స్ విరిగిపోతాయి లోపల. ఇప్పుడు ఉదాహరణ షోల్డర్ ఫ్రాక్చర్ వచ్చింది, ఎందుకు విరిగింది ఇందులో అని చూస్తే అక్కడ గడ్డ లాంటిది ఉంటుంది, ఆ బోన్ని తినేసింది. బయాప్సీ చేస్తే ప్రాస్టేట్ నుంచి వచ్చిన క్యాన్సర్ ఇక్కడ బ్రేక్ చేసిందని వస్తుంది. ఎంత హృదయ విదారకమైన దృశ్యం అది. నా షోల్డర్ ఫ్రాక్చర్ అయితే నా ప్రాస్టేట్ క్యాన్సర్ ఎట్లా చెప్పారు? హిప్ ఫ్రాక్చర్, కాలు ఇరిగింది. అందరూ పడినప్పుడు ఎవరికైనా కాలు ఇరుగుతుంది, కానీ వీళ్ళకి పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటే ఎటువంటి ఫోర్స్ లేకుండా సింపుల్ ఇట్లా గుద్దుకుంటే కూడా ఫ్రాక్చర్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ప్రాస్టేట్ క్యాన్సర్ యొక్క శాటిలైట్ సెంటర్ ఉంది. ఆ శాటిలైట్ బోన్ మొత్తం తినేసింది. తెలిసిన తర్వాత చిన్న చిన్న ఇంజరీస్ కూడా అది పగిలిపోతుంది. దాంట్లో మనం ట్రీట్మెంట్ చేయకపోతే కుదరట్లా, ఎందుకంటే అక్కడ క్యాన్సర్ ఎలిమెంట్ ఉంది. ఆ సమయం లోపల ఇక్కడ తీసి తీయలేం. కాబట్టి వాళ్ళకు రేడియోథెరపీ ఎక్కడ ఉంటే అక్కడ కొంచెం రేడియోథెరపీ, బాడీ మొత్తం పాకింది కాబట్టి కీమోథెరపీ. ఏది చేసినా దానికి సైడ్ ఎఫెక్ట్స్ దండిగా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్ తక్కువ ఉన్నటువంటి మెథడ్స్ వస్తున్నప్పటికీ కూడా అసలు సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి ట్రీట్మెంట్ రాలే. ఇప్పుడు నేను అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ గురించి చెప్తున్నా. నిజమైతే కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవన్నీ తట్టుకొని బ్రతికి వస్తే ఒక సంతోషం, కొన్ని నెలలు ఉంటాడు. చాలా మంది కీమోథెరపీ ఇస్తుండకపోయిన వాళ్ళు ఉంటారు, ఎందుకంటే కీమోథెరపీ ఈజ్ ఏ హ్యూజ్ బర్డన్ ఆన్ ద బాడీ. అది తీసుకుంటున్న క్రమంలో సెల్స్ తగ్గిపోయినాయి, వైట్ బ్లడ్ సెల్స్ తగ్గినాయి, మళ్ళీ రికవర్ అవుతాయి అని చెప్తారు, అవసరమైన ట్రాన్స్ఫ్యూషన్స్ ఇస్తారు, కానీ అవి రికవర్ అయ్యేలోపు అని చనిపోయాడు. సో కీమోథెరపీ తీసుకోవడానికి కూడా మనిషిలో సత్తా చాలా ఉండాలి. 6 సైకిల్ తీసుకోవాలంటారు, సెకండ్ సైకిల్ థర్డ్ సైకిల్కి అవుట్ అయిన వాళ్ళు కూడా నేను చూశాను. కానీ మనిషికి ఆ ఫిట్నెస్ ఇస్తూ చేయడానికి అయితే ప్రయత్నం జరుగుతుంది. అన్ని ట్రీట్మెంట్స్లో మంచి చేయడానికే జరుగుతుంది. కీమోథెరపీ ఆంకాలజీ చేసే వాళ్ళు బాగానే చేస్తుండొచ్చు, కానీ తట్టుకునే వ్యక్తి యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది, అతని స్టేజ్ ఏంటి, అతని ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇవన్నీ బేరీ చేసుకుంటే హార్డ్లీ ఫ్యూ మంత్స్. అయినా సరే ఈ లిటరేచర్ ప్రకారం చేసుకోవాలని వాళ్ళు చెప్తూనే ఉంటారు, అఫోర్డ్ చేయగలరు, చేసుకుంటూనే ఉంటారు. అది ఒక ట్రీట్మెంటే. కానీ విషమించింది, ఆలస్యం అయింది, ట్రైన్ వెళ్ళిపోయింది, ఇక మనం ఆరాటపడుతున్నాం అని మాత్రం ఆ పేషెంట్కి తెలుస్తుంది, కుటుంబానికి తెలుస్తుంది. అవన్నీ లేకుండా రోబోటిక్ సర్జరీ వచ్చింది. అర్లీ స్టేజ్లో డిటెక్షన్, రోబోటిక్ సర్జరీ చేయగలిగితే చక్కగా మళ్ళీ అందలాగా జీవిస్తారు. 15 years 20 years అంటే చెప్పి రోబోటిక్ సర్జరీ 2000 వచ్చిందని చెప్పి, ఇప్పుడు ఆల్రెడీ 26 years. ఇక 30 years అంతకు మించినట్టు వాళ్ళు మనం చూడలే, ఎందుకంటే సర్జరీ చేసి కూడా ఇంతకాలమే అయింది. రోబోటిక్ సర్జరీ ద్వారా 20 years దాటి ఉన్న వాళ్ళు చూస్తున్నాం. మేబీ దే విల్ లివ్ లాంగర్. మేబీ ఆఫ్టర్ 10 years ఇఫ్ యూ డూ ఇన్ ద ఇంటర్వ్యూ వీ మే టెల్ దట్ 30 years 35 years వాళ్ళని కూడా చూసామని చెప్పి. కానీ అట్ ప్రజెంట్ డే ఇస్ ఎ గుడ్ సర్జరీ, క్యూరేటివ్ సర్జరీ. అది అందుబాటులో మన దగ్గర వచ్చేసింది. పాతకాలంలో అమెరికాకి వెళ్ళి చేయించుకొచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు ఇక్కడే వచ్చేసింది కదా, ఇక్కడే 4 చోట్ల ఉంది, ఎక్కడికైనా వెళ్దాం పదా అని అక్కడ చేసేటువంటి ఆ రిజల్ట్స్ కూడా అద్భుతంగా ఉంటున్నాయి, కంపేరబుల్ టు ఎనీ బెస్ట్ సెంటర్ ఇన్ ద వరల్డ్. కాబట్టి రోబోటిక్ సర్జరీ ఇది చాలా చక్కటి సర్జరీ. ఎందుకంటే మనిషి చేస్తున్నాడా, రోబో చేస్తుందా, ఆ డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు మనిషి చేస్తారా, రోబో చేస్తారా, రోబో చేస్తే ఏం జరుగుతుంది, అది ఏం చేస్తుందో ఏం జరుగుతుందో, దీనికి ఏం చెప్తారు? రోబోటిక్ సర్జరీలో సర్జరీ చేసేది రోబో కాదు, మనిషే. మరి రోబో ఎందుకు వాడుతున్నారు? రోబో అంటే వెట్టి చాకరీ చేసే కట్టుబానిస. మనము ఏ పని చెప్తే అది చేయడానికి మనం పెట్టుకున్నటువంటి ఒక బానిస అనుకుందాం. బానిస నిర్ణయాలు తీసుకోలేడు, చెప్పింది చేయడమే అంతే. బానిస యొక్క ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ 0. మరి అలాంటి రోబో మన మధ్యలో ఎందుకున్నాడు? పేషెంట్కు సర్జరీ చేయాలి, సర్జన్ మేమున్నాం, మధ్యలో ఈ రోబో ఎందుకు? ఇది లేకపోతే మీరు చేయలేరా? మరి ఇది లేకముందు కూడా సర్జరీ చేశాం. డిఫరెన్స్ ఏంటి, అడ్వాంటేజెస్? డిఫరెన్స్ ఏంటి? ఎస్, సర్జికల్ రోబో అనేది మనిషి యొక్క మేధా సంపత్తికి
రోబో యొక్క ఎగ్జిక్యూషన్ కెపాసిటీలో ఉండే కొన్ని మార్పులకి ఆహా. పేషెంట్కి బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి. అది ఎలా ఉంటుందో చెప్తాను. ఒక మనిషి ఎంత ఎత్తు ఉంటుంది, ఒక స్టాండ్ లాగా. మన దగ్గర 2 కళ్ళు ఉన్నాయి, దానికి ఒకటే కన్ను ఉంటుంది, ఒక టెలిస్కోపు. మనకి 2 చేతులు ఉన్నాయి, దానికి 3 చేతులు ఇచ్చాం. 3 చేతులు, ఒక మనిషి నిలబడి ఉంటే ఒక కన్ను ముందు చూస్తుంటే 2 చేతులు ఇటు, ఒక చేయి ఇటు, మొత్తం 4 ఆర్మ్స్ లాగా కనబడుతుంది. ఈ 4 మెల్లగా తీసుకెళ్ళి పేషెంట్ యొక్క పొట్ట దగ్గర నిలబెడతాం. పేషెంట్కి చిన్న రంధ్రాలు వేస్తాం. మనందరికి ల్యాప్రోస్కోపీ తెలుసు, కీహోల్ సర్జరీ అంటాం. చిన్న రంధ్రాలు వేసి 3-4 చోట్ల వాటిలో ఇన్స్ట్రుమెంట్ పెట్టడానికి తీసుకొచ్చి రోబో యొక్క చేయి దాన్ని పట్టిస్తాం. ఆ రంధ్రం ఉండి దాన్ని పోర్ట్ అంటాం. చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది, ఆ ట్యూబ్ని ఇది పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత ఈ చేతిలో ఏం ఇన్స్ట్రుమెంట్ వేయాలనేది మనం వేసేస్తాం. దీంట్లో సిజర్స్ వేయాలనుకోండి, సిజర్ ఒక సైడ్ నుంచి, ఫోర్సెప్స్ ఒక సైడ్ నుంచి, నీడిల్ హోల్డర్ ఇంకో సైడ్ నుంచి వేసిన తర్వాత బొడ్డు దగ్గర చిన్న రంధ్రం చేసి దాంట్లో టెలిస్కోప్ వేస్తాం. పొట్టలో లైట్ వేసుకోవాలంటే రూమ్లో ఎక్కడ వేసారు మీరు, లైట్ పైన వేసారు, అంతా కనబడుతుంది. అట్లాగే బొడ్డు అనేది పొట్ట యొక్క టాప్ పోర్షన్. మనిషి పడుకున్నప్పుడు పైనుంచి లైట్ వేసి 2-3 చోట్ల నుంచి ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి. ఈ 3 ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్గా ఎక్కడ ఆపరేట్ చేయాలో అక్కడ తీసుకెళ్ళి నిలబెడతాం. నిలబెట్టిన తర్వాత సర్జన్కి కంట్రోల్ ఇవ్వడం జరుగుతుంది. సర్జను అదే ఆపరేట్ థియేటర్లో ఉండక్కర్లేదు, పేషెంట్ ముట్టుకోడు, అదే సిటీలో ఉండక్కర్లేదు, అదే దేశంలో కూడా ఉండక్కర్లేదు. నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా, ఇక్కడే నాకు రోబో ఉంటే ఇక్కడ నేను సర్జరీ చేస్తే అమెరికాలో పేషెంట్కి సర్జరీ జరుగుతుంది. ఇక్కడ నుంచి నేను మూవ్మెంట్ చేస్తుంటే అక్కడ జరిగి తీరాలి. అదే టెలిరోబోటిక్ సర్జరీ అంటారు. అంటే రోబోలో ఏం చేస్తున్నాం, సర్జన్ కన్సోల్ ఒక చిన్న బాక్స్ లాగా ఉంటుంది, అందులో ఆయన తలబెట్టి చూస్తే పొట్టలో ఏముందో కనబడుతుంది. కనబడిన తర్వాత అతని చేతికి మాస్టర్ కంట్రోల్స్ 2 ఆర్మ్స్ ఉంటాయి, వాటిని కదిలించడం ద్వారా లోపల ఇన్స్ట్రుమెంట్ కదులుతున్నాయి. సో నేను ఇచ్చిన మూమెంట్, నేను ముందుకెళ్ళి కట్ చేయాలనుకున్నా, నేను ఇక్కడ చేసిన మూమెంట్ బట్టి రోబో యొక్క చెయ్యి అక్కడ కట్ చేసి అది కట్ చేసిన లేదా మనకు కనబడుతుంది. మన కళ్ళ ముందు అది జరిగినట్టు మనకు కనబడుతుంది. మనం ఇలా అన్నాం, ఆ లోపల జరిగింది, నెక్స్ట్ ఇంకోటి అన్నాం, అది జరిగింది. ఇట్లా చేసుకుంటూ పోతే మనం ఎంత స్పీడ్లో చేస్తున్నామో అంత స్పీడ్లో చేయగలుగుతుంది. మనం ఎలా చూస్తున్నామో అక్కడ 16 రెట్లు మ్యాగ్నిఫైడ్ వ్యూ చూపిస్తుంది. సో క్లారిటీ ఆఫ్ విజన్ బాగుంది. నెక్స్ట్ మన చేతులు, ఉదాహరణకు మనకు ఎవరైనా అన్నం పెట్టారు, లేదా మనకి ప్రసాదం ఇస్తున్నారు, మనం ఇట్లా తీసుకుని నోట్లో వేసుకుంటున్నాం, అవును కదమ్మా. ఎవరన్నా మనకి ఇక్కడ వేసాడు అనుకోండి, వెనక తిప్పి ఇక్కడ వేసారు, దాన్ని ముద్ద కలపగలుగుతామా? పడిపోద్ది, మనం ఇటు తీసుకుని పడిపోతుంది. రోబోకి ఇచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకట్టు బొంగర్లా తిరగలదు. ఇటు ఉన్నదాన్ని ఇటు చూసగలదు, ఇటు తిరిగి ఇటు చేయగలదు, వెనక్కి తిరిగి కట్ చేయగలదు. నా చెయ్యి వెనక్కి తిరిగి కట్ చేయమంటే చేయలేదు, నేను మళ్ళీ ఇటు తిరిగి ఇటు కట్ చేసుకుంటా, కాళ్ళని ఇంకో తిప్పి కట్ చేస్తాను. కానీ అది అట్లా వెనక్కి తిరిగి ఇట్లా కట్ చేస్తుంది, ముందు కట్ చేస్తుంది, సైడ్కి వెళ్తుంది, రౌండ్ తిరుగుతుంది. సో ఎనీ మూమెంట్ ఇట్ కెన్ డూ, బికాస్ ఎవ్రీ ఫింగర్, ఎవ్రీ రిస్ట్ హ్యాస్ గాట్ 360 degrees మూమెంట్. దీనివల్ల స్పీడ్ ఆఫ్ యాక్షన్, డిఫికల్ట్ ఏరియాలో ఈజీగా వెళ్ళిపోగలగడం, ప్లస్ మనకి చేతికి మనం కరెంట్ ఇచ్చుకున్నాం అనుకోండి కాలిపోతుంది. కానీ రోబో యొక్క చేతులు మెటల్ స్టెయిన్లెస్ స్టీల్, దానికి కరెంట్ ఇచ్చుకోవచ్చు, లేజర్ ఇవ్వచ్చు. ఒక ఇన్స్ట్రుమెంట్ సిజర్ లాగా పనిచేస్తుంది, అదే డిసెక్ట్ లాగా పనిచేస్తుంది, అదే నీడిల్ హోల్డర్గా పనిచేస్తుంది. అలా 3-4 అప్లికేషన్స్ ఒక ఆర్మ్కి ఇచ్చారు. అలాంటి 3 ఉన్నాయి మన దగ్గర, 1, 2 and 3 ఆర్మ్స్. అంటే 3 ఆర్మ్స్కి 4 ఫంక్షన్లు ఇస్తే 12 ఫంక్షన్లు చేయగలదు. 12 ఫంక్షన్లు అన్ని రకాలుగా తిరుగుతూ చేయగలదు. ప్లస్ మన ఫింగరు ఈ సైజులో ఉంది, దీన్ని మనం చెక్కుకోలేము. కానీ రోబో ఆర్మ్స్ చాలా చిన్న సన్నగా ఉంటాయి, ఒక ఫోర్సెప్స్ లాగా ఉంటాయి, ఏ చిన్న ఏరియాకి వెళ్ళగలుగుతాయి. ప్రతి ఫింగర్ పైన ఒక హెడ్ ల్యాంప్ ఉంది. ఎలా అయితే బొగ్గు కార్మికులకు నైట్ హెడ్ ల్యాంప్ ఉంటుందో అలా ఈ ఆర్మ్కి ఒక లైట్ ఉంది. సో ఓవరాల్ లైట్ కాకుండా ఇండివిజువల్ ఆర్మ్ లైట్ ఉండడం వల్ల మనం ఎక్కడ వెళ్తున్నామో అది ముందే మనకు మ్యాగ్నిఫైడ్ వ్యూ కనబడుతుంది. బ్లడ్ వెసల్ కనబడితే దాన్ని కంట్రోల్ చేసుకొని బీడింగ్ కాకుండా తర్వాత లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఇస్తుంది. అదే మనం మామూలుగా చేస్తున్నాం అనుకోండి, మన ఫింగర్ అది చూడలేదు, ఆ ఫింగర్ దగ్గర అంత మ్యాగ్నిఫికేషన్ ఉండదు, లోపలికి తొంగి చూడడానికి మన దగ్గర అంత యాక్సెసిబిలిటీ ఉండదు. కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాగ్నిఫికేషను, ఇల్యూమినేషను, 3D విజను, ఆల్ రౌండ్స్ ఆఫ్ మూమెంట్, ప్లస్ మెటల్ ఇన్స్ట్రుమెంట్స్. వీటి వల్ల ఏమవుతుందంటే స్పీడ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, బ్లడ్లెస్ ఫీల్డ్ ఉంటుంది, క్లియర్ విజన్ ఉంటుంది, యాక్సిడెంట్ జరగవు. ప్లస్ ఏ పని చేయాలన్నా సరే ఇన్యాక్సెసిబుల్ ఏరియా, డీప్ సెటెడ్ ఏరియా కూడా లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఫింగర్ పోయిన చోట్లకి రోబో ఆమె వెళ్ళిపోతుంది. అన్నీ కూడా బయట నుంచి చేస్తున్నాం, ఇంకో చోట నుంచి చేస్తున్నాం. బ్లడ్ లాస్ లేదు కాబట్టి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లేదు. స్పీడ్ ఆఫ్ యాక్షన్ బాగుంది కాబట్టి సర్జరీ టైం తగ్గిపోయింది. మనం 6 గంటలు చేసే సర్జరీ 2 అవర్లో చేసాం, 1.5 అవర్లో జరిగింది అనుకోండి, పేషెంట్ రికవరీ ఇస్ ఫాస్టర్. 6 గంటల సర్జరీ చేసిన తర్వాత వాడు 2 రోజులు లేవలేడు, టీ తాగలేడు, తినలేడు. కానీ ఇక్కడ పొద్దున సర్జరీ చేస్తే సాయంత్రం టీ తాగుతాడు, నెక్స్ట్ డే నడుస్తాడు, సాయంత్రం కాలం డిశ్చార్జ్. దీనిలో నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏమి లేవా? నెగిటివ్ ఫ్యాక్టర్స్ కానీ
అంటే రోబోలో సర్జన్ మాత్రమే రెస్పాన్సిబుల్, రోబో సొంత కవిత్వం లేదు, ఏం లేదు, సొంతంగా అదేమీ చేయలేదు. పూర్తిగా మీ డైరెక్షనే. 100%. తప్పు జరిగితే కోర్టులో హూ ఇస్ హెల్డ్ రెస్పాన్సిబుల్, నాట్ ద రోబో, సర్జన్. ఓకే, రోబో ఇస్ ఇన్స్ట్రుమెంట్, అవును, రోబో ఇస్ మీ ఇన్స్ట్రుమెంట్. కమెంట్స్ బట్టి అది చేస్తూ ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు కాబట్టి యాక్సిడెంట్ అయింది. తప్పితే నాకు తెలియకుండా రోబో ఇది చేసిందని చెప్తే అది దట్స్ నాట్ ఎ డిఫెన్స్. ఓకే, సో ఇది లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్, అంటే 10 కోట్లు 12 కోట్లు ఆ రేంజ్లో ఉంటుంది. ఎవరైనా ఒక హాస్పిటల్ పెట్టుకోవాలంటే 10 కోట్లు పెడుతున్నారు, దానికి 12 కోట్ల మెషిన్ కొనమంటే కొంతమందికి ఇబ్బంది కావచ్చు కదండి. సో లిటిల్ ఎక్స్పెన్సివ్. సర్జరీ చేస్తే కూడా నార్మల్గా 5 లక్షల రూపాయలు అయిన సర్జరీకి దీని ద్వారా 2 లక్షలు అవుతుంది. సో పేషెంట్కి అఫోర్డబిలిటీ కొంచెం ఇబ్బంది కావచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కొన్ని రోబోటిక్ సర్జరీకి ఇస్తున్నాయి పర్మిషన్, వేర్ సర్వైవల్ అడ్వాంటేజ్ ఉంది, క్యూర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, దీనివల్ల పేషెంట్ తప్పకుండా బెనిఫిట్ పొందుతాడనే లిటరేచర్ వాళ్ళకు సబ్మిట్ చేస్తే వాళ్ళు స్టడీ వెరిఫై చేసుకొని ఎస్ ఇందులో రోబోటిక్ సర్జరీ ఈజ్ గివింగ్ అడ్వాంటేజ్ టు పేషెంట్ కాబట్టి ఎక్స్ట్రా అమౌంట్ని మీరు రీంబర్స్ చేయండి అని చెప్పడానికి ఛాన్స్ ఉంది. అలా ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. తప్పితే పేషెంట్కి రోబో వల్ల జరిగిన నష్టాలు ఇంతవరకు లేవు. మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ దీనివల్ల చేసి ఇంకొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి. ప్రాస్టేట్ క్యాన్సర్ తీసేసినప్పుడు మళ్ళీ కలిపినప్పుడు ప్రాస్టేట్ అనేది మూత్రనాళ మధ్యలో ఉంటుంది, బ్లాడర్ కింద ఉంటుంది, అది తీసేస్తే ఒక గ్యాప్ వస్తుంది. సో ఆ మూత్రాశయం కింద మూత్రనాళ పైకి ఎగబాకి తీసుకొచ్చి దీన్ని కలపాలి. కలిపినప్పుడు ఆ అనెస్టమోసిస్ అయితే ఉంటుందో కలిపినప్పుడు దానికి చక్కటి అప్రాక్సిమేషన్, ఈజ్ ఆఫ్ సూచరింగ్, పోస్ట్ ఆపరేటివ్ ఉండే కంట్రోల్, మూత్రం లీక్ కాకుండా ఫుల్ కంట్రోల్ అది ఇవ్వడానికి రోబోటిక్ సర్జరీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రాస్టేట్ క్యాన్సర్ ఎప్పుడు వస్తుంది? 65-70 ఇయర్స్ వాళ్ళకి వస్తుంది. అంతకుముందు జనరల్గా రాదు, వస్తే అరుదు. ఆ వచ్చిన వాళ్ళలో కూడా మ్యారిటల్ లైఫ్ కొంతమంది బాగానే ఉంటుంది. సో అవన్నీ కూడా ఓపెన్ సర్జరీ చేస్తే ఇక లేదని చెప్పేసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, రోబోటిక్ సర్జరీ చేస్తే చుట్టుపక్కల నరాలు డ్యామేజ్ కావు కాబట్టి వాళ్ళు మ్యారిటల్ లైఫ్కి ఛాన్స్ ఉంది. యూరిన్ కంట్రోల్ బాగుంది, లైఫ్ స్టైల్ బాగుంది, పార్ట్నర్ ఈజ్ హ్యాపీ, prostate cancer is cured in a short time. You are discharged in 2 days. హాస్పిటలైజేషన్ ఇప్పుడు తగ్గుతుందో కాస్ట్ తగ్గిపోతుంది. మీరు గమనించి చూస్తే మన దేశంలో రూమ్ రెంట్ అంటే 5,000 రూపాయలు, 10,000-15,000 కూడా ఉంటుంది. సర్జరీ ఛార్జ్ మొత్తం చూస్తే 2 లక్షలు అయి ఉంటుంది. అంటే రూమ్ రెంట్ ఈజ్ నాట్ మచ్, టోటల్లో చూస్తే 10% ఉండొచ్చు. కానీ అమెరికాలో అలా కాదు. అమెరికాలో రూమ్ రెంట్ 100 రూపాయలు అయితే సర్జరీ ఛార్జ్ 10 రూపాయలే. సో మీరు పొద్దున పిలుచుకొని సాయంత్రం చేసి పంపిస్తే ఛార్జ్ ఇస్ వెరీ లెస్. నైట్ ఉండాల్సి వచ్చింది అనుకోండి, కాస్ట్ డబుల్స్, కాస్ట్ ట్రిపుల్స్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, హాస్పిటలైజేషన్ తగ్గించుకుంటూ అర్లీ మాకు సర్జరీస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి 5:30కి స్టార్ట్ అవుతుంది. బై ఈవినింగ్ 8 o'clock 7 o'clock వెళ్ళిపోవాలి. కాబట్టి నైట్లో ఉంచారంటే అది ఒక క్రైమ్. మా బాసెస్ అరుస్తుండేవాళ్ళు, పంపించండి ఎందుకు లేట్ అవుతుంది, పంపించండి, రూమ్ తీసుకున్నాం అంటే మనకు $100 అవుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా. అంటే హాస్పిటలైజేషన్ తగ్గాలి, త్వరగా పేషెంట్ ఇంటికి వెళ్ళాలి. పేషెంట్ ఈజ్ మోర్ హ్యాపీ. సేమ్ డే ఇంటికి వెళ్ళిపోతే ఎవరైనా సర్జరీ ఒప్పుకుంటారు. సో కాస్ట్ ఆఫ్ సర్జరీ తగ్గింది, హాస్పిటలైజేషన్ తగ్గింది. హాస్పిటల్లో ఉన్న కొద్దీ హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అంతే కదండి. ఇప్పుడు 10 మంది వచ్చిపోతుంటారు, విజిటర్స్ ఉంటారు, వీళ్ళందరి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ఇంట్లో ఉండదు. కాబట్టి త్వరగా పేషెంట్ ఇంటికి పంపించండి, డే కేర్ ప్రొసీజర్ చేయండి, బ్లడ్ లాస్ లేకుండా చూడండి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయకండి, త్వరగా అంబులేట్ చేయండి. ఇవన్నీ అడ్వాంటేజ్ ఆఫ్ రోబో. ఇది వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 130% వరకు రోబోటిక్ సర్జరీ ద్వారా చేస్తున్నాం. బికాస్ సమ్ పీపుల్ ఆర్ అఫోర్డింగ్, సమ్ పీపుల్ కెనాట్ అఫోర్డ్, సమ్ పీపుల్ ఇట్ నాట్ సూటబుల్. రోబోటిక్ సర్జరీ దీనికి లాభం లేదు, ఆల్రెడీ అడ్వాన్స్ అయిందంటే రోబోటిక్ సర్జరీ చెయ్యం. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ చెయ్యం. పేషెంట్ స్పెసిఫిక్ అడ్వాంటేజ్ ఉండాలి, లాభం పొందాలి, అదనంగా కట్టిన డబ్బుకి మనం జస్టిఫై చేయగలగాలి, దానికి సరిపడా లిటరేచర్ మనం జస్టిఫై చేసేది వాళ్ళకి ఇవ్వగలగాలి, వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. నవడేస్ ఇది ఫ్రీ వరల్డ్, ఇంటర్నెట్లో అన్నీ కనబడుతున్నాయి. డాక్టర్ దగ్గర పోయి తెలుసుకునే దానికంటే పేషెంట్ తెలుసుకునే డాక్టర్ దగ్గరకు వస్తున్నాడు. సమ్ టైమ్స్ డాక్టర్ని కూడా కరెక్ట్ చేయగలడానికి, అతనితో డిస్కస్ చేయడానికి కూడా చాలా బాగుంది. మేము చెప్పబోతే లేదు సార్ నేను చదివినా ఇట్లా ఉందంటే అది చూసుకొని సరేలే అయ్యా, ఇంటర్నెట్లో కొన్ని కాంట్రవర్షియల్ ఉంటాయి కానీ ఓవరాల్ కాన్సెప్ట్ ఇది కాబట్టి దీని ద్వారా చేస్తాం, మేము వాళ్ళకి నచ్చ చెప్పాల్సి వస్తుంది. బికాస్ పేషెంట్స్ ఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్ అబౌట్ దేర్ ఓన్ స్పెసిఫిక్ డిసీజ్. డాక్టర్గా మేము వేల జబ్బులు తెలుసుకున్నాం, పేషెంట్కి అదొకే జబ్బు కాబట్టి అతను కూడా ప్రిపేర్ అయి వస్తున్నాడు. కాబట్టి అతనికి సరిపడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మనం వెళ్ళెక్కువ ఉండాలి నాలెడ్జ్లో, నాట్ ఓన్లీ సర్జికల్లీ నాలెడ్జ్ ఎక్విప్ అయ్యి అతనికి ఆన్సర్ ఇవ్వగలిగినప్పుడే అతని కాన్ఫిడెన్స్ మనం పొందగలుగుతాం. ఆ తర్వాత అతను సర్జరీకి యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ట్రూ టు ద వర్డ్ ఆ రిజల్ట్స్ మేము వాళ్ళు చూపిస్తున్నాం కాబట్టి పదే రోబోటిక్ సర్జరీ కూడా కొంతవరకు ప్రాచుర్యం పొందిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను.